మిత్రులారా నమస్తే. మీకు సినిమాలు ఇష్టమైతే ఒక మంచి సినిమా గురించి చెప్తానండి. ఈరోజు చూశాను, అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఓటీటీలో. తప్పనిసరిగా చూడండి. సినిమా పేరు పీటీ సార్. సినిమా తమిళం అయినప్పటికీ కూడా తెలుగు డబ్బింగ్లో ఉంది. హాయిగా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. లాంగ్వేజ్ ఈజ్ నో హర్డిల్ నౌ. ఆఖరికి హాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడు మనం తెలుగులో చూస్తున్నాం. కాబట్టి లాంగ్వేజ్ గురించి పట్టించుకోకండి. ఈ సినిమా ఏదో తమాషాగా ఎట్లా ఆన్ చేస్తే వచ్చింది, చూస్తూ కూర్చున్నాము. ఏదో కామెడీగా ఉందే అని అనిపించింది. ఒక స్కూల్లో పీటీ సార్కి సంబంధించినటువంటి సినిమా. అతను ఆ స్కూల్లోనే పనిచేస్తున్న ఒక టీచర్ని ఇష్టపడతాడు. సో వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి అతని పరిస్థితి ఏంటో తెలిసినప్పటికీ కూడా ఆ పిల్ల తండ్రి పెద్ద లాయరు, లీడింగ్ లాయరు. అతను కూడా సరే చేస్తానని చెప్పి పెళ్ళికి ఒప్పుకుంటాడు. కానీ ఈ కుర్రవాడు ఏమిటి అంటే, ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని రక్షించడానికి తనను కూడా ఆపదలో పడేసుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. చాలా సినిమాలు మనం చూస్తాం. ఇందులో మెయిన్ కంటెంట్ ఏమిటి అంటే, అందరికీ తెలిసినటువంటిదే విషయం. అదే ఉమెన్ అబ్యూజింగ్ సంబంధించినటువంటిది. చిన్నపిల్ల, పసిపిల్ల దగ్గర నుంచి ముసలి మహిళ వరకు అనుక్షణం అడుగడుగున ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా బహుశా ఎక్కువగా ఈ దేశంలో వాళ్ళకి వేధింపులు అనేవి దృశ్య రూపంలో, అదృశ్య రూపంలో, పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో ఒక రూపంలో అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం నోరు మూసుకోవాలి. ప్రతిదానికి కూడా అరవకూడదు. ఎందుకు మనం లేనిపోని అల్లరి పాలవుతాం మనమే దీని మీద తిరుగుబాటు చేస్తే అనేటటువంటి ధోరణి చాలామందిలో ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గరే ముందు ఉంటుంది. కాబట్టి అలాగా వేధింపులకు గురైనటువంటి ఒక అమ్మాయి పట్ల తల్లిదండ్రులు ఆమె గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. వద్దు, పోలీసులకు కంప్లైంట్ చేయొద్దని. అక్కడ మొదలవుతుంది. సరే, ఆ అమ్మాయిని కాపాడడానికి ఈ కుర్రవాడు నడుం కట్టుకోవడం. ఈ కుర్రవాడు నడుం కట్టుకోవడానికి ఈ కుర్రవాడికి అతను ప్రేమించినటువంటి ఆ టీచర్ కూడా సహాయం చేయడం. ఆ టీచరే కాదు, ఆ టీచర్ తండ్రి కూడా ఆ కుర్రవాడికి సహాయం చేయడం. ఆఖరికి తను నిశ్చితార్థం రోజున కొన్ని క్షణాల్లో ఎంగేజ్మెంట్ని పెట్టుకుని అతను ఆ అమ్మాయిని రక్షించడానికి వెళ్తాడు. సరే, ఆ అమ్మాయి ఎందుకు ఏ ఆపదల్లో చిక్కుకుంది? ఎవరో అల్లరి చిల్లరి గ్యాంగు ఆమెను అల్లరి చేసి ఆఖరికి ఆ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తే దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్న దృశ్యము. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి ఆ అల్లరి గ్యాంగే కాదు, దాని వెనక చాలా పెద్ద బిగ్ షాట్ ఉన్నాడనేటటువంటి విషయం మళ్ళీ మనకు తర్వాత తెలియడం. తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని ముందు మనకి అనిపించడం, కాదు అది ఆత్మహత్య కాదు హత్య అని కోర్టు దాకా వెళ్ళడం, కాదు హత్య ఆత్మహత్య, అసలు నిజంగా హత్య జరిగిందా, ఆ అమ్మాయి ఉందా లేదా అనేటటువంటిది పెద్ద సస్పెన్స్. లాస్ట్ మినిట్లో మనకి ఆ సస్పెన్స్ రివీల్ అవుతుందన్నమాట. చూడండి, ఆడపిల్లల వేధింపుల విషయం అనేటటువంటిది, ఈ ఉమెన్ అబ్యూజింగ్ అనేటటువంటిది జనరల్గా మనం చూస్తున్నటువంటి కంటెంట్ సినిమాల్లో కానీ, స్టోరీస్లో కానీ, నావెల్స్లో కానీ. కానీ తెలిసిన విషయమేనైనా దాన్ని మలిచిన తీరు ఉంటుంది చూడండి, అది చాలా గొప్ప విషయం అన్నమాట. కోర్టు సీన్లు అవి చూస్తూ ఉంటుంటే పింక్ సినిమా గుర్తొచ్చింది. ఏదో కామెడీగా ప్రారంభమైంది అనుకున్న సినిమా సీరియస్గా నడుస్తూ చివరికి మలుపులు తిరుగుతూ మనకి దిగ్భ్రాంతి కలిగించేటటువంటి లాస్ట్ ఎండింగ్ సీన్ అనేటటువంటిది, ఆహా ఏం తీశాడరా బాబు సినిమా అని అనిపిస్తుంది అనమాట. ఎక్కడికి తీసుకొచ్చాడరా, ఎలా ఎండ్ చేశాడని. కానీ ఇందులో 2 డైలాగులు ఆ కుర్రవాడు లాస్ట్లో హీరో మాట్లాడతాడు. ఈ డైరెక్టర్ పేరు కార్తీక్ వేణుగోపాలన్ అంట. ప్రొడ్యూసర్ ఏమో డాక్టర్ ఇషారిక్ గణేష్. హీరో పాత్ర వేసినటువంటి పేరేమో హిప్ హాప్ తమీజా ఆది అంట. ఏదో పేరు కొత్తగా ఉంది, నాకు తెలియదు. కానీ ఆ విక్టిమ్ పాత్ర పోషించినటువంటి అమ్మాయి అనీఖా సురేంద్రన్ చాలా బ్రహ్మాండంగా నటించారు అందరూ కూడా. ఆ కుర్రవాడు లాస్ట్లో ఆమెను వేధింపులకు గురి చేసిన వ్యక్తులే కాదు దోషులు, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి టెండెన్సీకి నెట్టినటువంటి పరిస్థితులు అన్నింటిలోనూ కూడా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆమె మొట్టమొదట తాను పోలీసులకు కంప్లైంట్ చేస్తానంటే అప్పుడే గొంతు నొక్కేశారు చూడండి తల్లిదండ్రులు. వాళ్ళది కూడా దోషమే, వాళ్ళది కూడా నేరమే అని చెప్పి అందరూ 100కి 90% మంది ఈ దేశంలో
ఈ అబ్యూజింగ్కి గురవుతున్నారు, వేధింపులకు గురవుతున్నారు, కానీ పైకి చెప్పుకోలేకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని చాలా బ్రహ్మాండంగా సెల్యులాయిడ్ మీదకి ఎక్కించాడు డైరెక్టరు. అది దట్ ఈస్ ద డైరెక్టర్స్ ప్రతిభ అంటామే. ప్రతిభ ఉంటే పాత కథ అయినా చిన్న కథ అయినా అందరికీ తెలిసిన కథ అయినా చాలా రసవత్తరంగా మనకి అనుక్షణం అడుగడుగున మలుపులతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఆ సినిమాను తీస్తాడు. నిజంగా ఈ సినిమా తీసినటువంటి ఈ కార్తీక్ వేణుగోపాలన్ అనేటటువంటి డైరెక్టర్ కూడా అలాగే తీశాడు. అందుకని ఈ సినిమా నాకు నచ్చింది. మీరు కూడా చూడండి. అమ్మాయిలు అబ్బాయిలు మీరు తప్పనిసరిగా ఈ సినిమా చూడాలన్నమాట. ధైర్యం తెచ్చుకుంటారు. మీలో మీకు తెలియనటువంటి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. తల్లిదండ్రులు అయితే తప్పనిసరిగా అరే మనం పిల్లల్ని కొన్ని విషయాల్లో అడ్డుకోకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతారు. తప్పనిసరిగా ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి నచ్చితే నా వీడియోని మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.